అందరికీ వందనములు. బైబిల్ గ్రంథంలో మీరు ఎవరిని అనుకరించాలని ఆశిస్తారు? నేనైతే విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలిని అర్పించిన హేబెలును అనుకరించాలని ఆశిస్తాను. పరాయి దేశంలో ఉంటూ పాపం చేయుటకు అవకాశం వచ్చినా దేవునికి భయపడిన యోసేపును అనుకరించాలని ఆశిస్తాను. స్వల్పకాలము ఐగుప్తు దేశపు సుఖభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని ఆలోచించిన మోషేను అనుకరించాలని ఆశిస్తాను. తనకంటే ఎంతో పెద్దవాడైన గొల్యాతును ధైర్యంగా ఎదుర్కొన్న దావీదును అనుకరించాలని ఆశిస్తాను. నయమానుకు కలిగిన కుష్ఠరోగమును మాన్పుటకు తమ దేశములో ఉన్న ప్రవక్త వద్దకు వెళ్ళమని నయమాను భార్యకు చెప్పిన చిన్న దాసురాలిని అనుకరించాలని ఆశిస్తాను. 400 మంది బయలు ప్రవక్తలు ఒక పక్షమున ఉండగా తాను ఒంటరిగా వారిని ఎదుర్కొన్న ఏలియాను అనుకరించాలని ఆశిస్తాను. రాజు తినే ఆహారమును త్రాగే ద్రాక్షారసమును త్రాగి తమను అపవిత్రపరచుకొనకూడదని భావించిన హనన్య, మిషాయేలు, అజర్య, దానియేలును అనుకరించాలని ఆశిస్తాను. ప్రార్థన చేస్తే సింహపు బోనులో పడవేయబడతానని తెలిసినా ధైర్యంగా ప్రార్థన చేసిన దానియేలును అనుకరించాలని ఆశిస్తాను. తాను రక్షించబడిన వెంటనే తన ఊరి వారందరికీ సువార్తను ప్రకటించి అందరినీ రక్షించిన సమరయ స్త్రీని అనుకరించాలని ఆశిస్తాను. ప్రభు పాదాల చెంత కూర్చుని ఆయన మధుర వాక్కులను విన్న మరియను అనుకరించాలని ఆశిస్తాను. మీరు కూడా ఇటువంటి వారిని అనుకరించాలని మనవి చేస్తున్నాను. God bless you. Thank you.